ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఇప్పుడు మీరు వింటున్నది శ్రీ షిరిడీ సాయినాథుని దివ్య చరిత్ర చివరి రోజైన 7వ రోజు పారాయణం. సబ్కా మాలిక్ ఏక్ అంటూ యావత్ మానవాళికి శాంతి సందేశాన్నిచ్చినవాడు సాయి భగవానుడు. షిరిడీ ప్రవేశమే అన్ని పాపాలకు పరిహారం అన్న బాబా సూక్తికి అనుగుణంగా ప్రతిరోజు వేలాది మంది భక్తులు సాయి సన్నిధానానికి వస్తుంటారు. ఒకవేళ నిస్సహాయ స్థితిలో ఉండి షిరిడీకి వెళ్ళలేని వారు ఈ షిరిడీ సాయినాథుని పారాయణాన్ని భక్తితో విన్నట్లయితే ప్రతిరోజు ఉన్న చికాకులు తొలగి మనశ్శాంతి, ప్రశాంతత లభిస్తుంది. మీ వ్యాపారంలో లాభాలు కలిగి మీకున్న బాధలన్నీ తొలగిపోతాయి. మీ పిల్లలకు ఉన్నతమైన చదువులతో పాటు మంచి ఉద్యోగం లభిస్తుంది. మీకు అష్టైశ్వర్యాలు లభిస్తాయి. కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. శ్రీ సాయినాథాయ నమః. సాయి సచ్చరిత్ర పారాయణ 7వ రోజు బుధవారం. 45వ అధ్యాయం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన షిరిడీ సాయిబాబా జీవించి ఉన్న కాలంలో ఎలాంటి మహిమల్ని చాటేవారో, ఎలాంటి లీలల్ని చూపేవారో, సమాధి చెందిన తరువాత కూడా తన ఉనికిని చాటుకుంటూ ఆయన అనేక లీలల్ని చూపుతూనే ఉన్నారు. ఆయన భక్తులకి భౌతికంగా దూరమైపోయారనే బాధ ఒకటే తప్ప, ఆయన సమాధి చెందిన ఆయన మాత్రం మన మధ్య తిరుగుతూ తన మహిమల్ని చాటుతూనే ఉన్నారు. ఆనందరావు పాఖాడే అనే భక్తుడికి స్వప్నంలో కనిపించి అద్భుతం చేసిన బాబా. సద్గురు చరణార విందాలను ఆశ్రయిస్తే శిష్యుడి అజ్ఞానం పటాపంచలవుతుంది. ఈతి బాధలు తొలగాలంటే, ఆధ్యాత్మికాభివృద్ధి జరగాలంటే, జన్మ సార్థక్యం కావాలంటే శిష్యుడు తన గురువుకి పాదాక్రాంతుడై సర్వస్య శరణాగతి అయినప్పుడే అది సాధ్యమవుతుంది. అలాంటి ఒక సంఘటనే పాఖాడేకి బాబా స్వప్నంలో చూపించి అతని జన్మని సార్థకం చేశారు. పాఖాడేకి వచ్చిన ఆ స్వప్నం ఏమిటంటే, ఒక లోతైన సముద్రంలో పాఖాడే నడుము వరకు నిలబడి ఉండగా హఠాత్తుగా అక్కడ సాయిబాబా ప్రత్యక్షమయ్యారు. ఆయన వజ్ర వైఢూర్యాలు, నవరత్నాలు పొదిగిన వజ్రాల సింహాసనంపై ఆసీనులై ఉన్నారు. వారి పాదాలు మాత్రం నీటిలో ఉన్నాయి. అప్పుడు శ్యామ మాట్లాడుతూ, ఆనందరావు, నువ్వు బాబా పాదాలపై పడి నమస్కరించుకో అని అన్నాడు. పాఖాడే దానికి సమాధానం చెబుతూ, నాక్కూడా బాబా పాదాలకి నమస్కరించాలనే ఉంది, కాని ఆయన పాదాలు నీటిలో మునిగి ఉన్నాయి, ఆయనకి ఎలా మొక్కాలి అని అడుగుతాడు. అతని మాటలు విన్న మాధవరావు బాబాతో ఇలా అన్నాడు, బాబా, నీ పాదాల్ని బయటికి తీయి అనగానే బాబా తన పాదాల్ని నీటిలోంచి బయటకు తీశారు. దాంతో పాఖాడే క్షణం కూడా ఆలస్యం చేయకుండా బాబా పాదాలకి మొక్కాడు. బాబా అతన్ని దీవించి, నీకు అంతా మంచే జరుగుతుంది, నువ్వు మేలు పొందుతావు, ఇక వెళ్ళు, శ్యామాకి ఒక పట్టుపంచని దానంగా ఇవ్వు అన్నారు. పాఖాడేకి వచ్చింది స్వప్నమే అయినా అతను మాత్రం అది తనకి బాబా స్వయంగా చెప్పినట్టుగా భావించి మరుసటి రోజు శ్యామాకి పట్టుపంచని తెచ్చి శ్యామాగా పిలువబడే మాధవరావుకి మీ చేతులతో ఇవ్వమని కాసాహెబ్ దీక్షితిని కోరాడు. ఈ పట్టుపంచని తీసుకోమని బాబా చెప్పలేదు కాబట్టి శ్యామ దాన్ని తీసుకోవడానికి నిరాకరించాడు. ప్రతి విషయాన్ని చీట్లు వేసి తెలుసుకునే దీక్షిత్ బాబా పాదాలపై చీట్లు వేయగా పుచ్చుకొనుము అని రావడంతో ఆ పట్టుపంచని శ్యామ పాఖాడే దగ్గర్నుంచి తీసుకున్నాడు. ఈ సంఘటనల వల్ల తాను ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు బాబా తన భక్తులకి కలలో కనిపించి చెప్పి మరీ వారి చేత ఆ పనుల్ని చేయించేవాడని తెలుస్తోంది. మనకి కూడా ఒకసారి స్వప్నంలో కనిపించి మన జన్మల్ని ధన్యం చేయమని వేడుకుంటూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయినాథాయ నమః. సాయి సచ్చరిత్ర పారాయణ 46వ అధ్యాయం. కాశీ ప్రయాగ యాత్రలు ముగిసేసరికి శ్యామ కంటే ముందే గయలో ఉంటానని చెప్పి మాట నిలబెట్టుకున్న బాబా. కాకాసాహెబ్ దీక్షిత్ తన పెద్ద కుమారుడికి ఉపనయనం చెయ్యాలని ముహూర్తం నిశ్చయించుకుని నానా చందోర్కర్తో కలిసి బాబా దగ్గరికి వచ్చి ఆ వేడుకకి బాబాని ఆహ్వానిస్తాడు. శ్యామాని తన ప్రతినిధిగా తీసుకువెళ్లమని
బాబావారికి చెప్పారు. బాబాని కూడా రమ్మని కాకాసాహెబ్ పట్టుబట్టగా కాశీప్రయాగ యాత్రలు ముగిసేసరికి శ్యామా కంటే ముందే వచ్చి మిమ్మల్ని గయలో కలుస్తాను అని వారికి మాట ఇచ్చి పంపించివేశారు. శ్యామ తనతో పాటు అప్పాకోతే పాటిల్ని తీసుకుని నాగపూర్లో జరిగే ఉపనయన వేడుకకి హాజరై అక్కడ్నుండి కాశీ ప్రయాగ గయకి వెళ్లాలని అనుకున్నారు. కాకాసాహెబ్ దీక్షిత్ వాళ్ళిద్దరికీ 200 రూపాయలిచ్చాడు. వాళ్ళిద్దరూ అక్కడ్నుండి అయోధ్యకి వెళ్లి రామమందిరాన్ని చూసి శ్రీరామనవమి ఉత్సవాలని స్వయంగా చూసి అక్కడే 21 రోజుల పాటు ఉండి కాశీ వెళ్లి 2 నెలలు ఉండి అక్కడ్నుండి గయకు వెళ్లాలనుకుని రైలులో ప్రయాణించి గయ స్టేషన్లో దిగారు. మొదట గయలో ప్లేగు వ్యాధి ఉందని అక్కడికి వెళ్లడానికి భయపడినా అలాంటి వ్యాధులేవీ అక్కడ్లేవని ఎవరో చెప్పడంతో గయకి వెళ్లి పండా ఇంటిలో బస చేస్తాడు. అక్కడే గోడమీద ఉన్న బాబా ఫోటోని చూసి ఆశ్చర్యానికి గురి అయ్యాడు. దాంతో శ్యామా కంటే తానే ముందు గయలో ఉంటానని చెప్పిన బాబా మాటల్ని గుర్తుకు తెచ్చుకుని శ్యామ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. కళ్ల నుండి నీరు కారగా వెక్కి వెక్కి ఏడ్చాడు. ఆ ప్రాంతంలో ప్లేగు జబ్బు ఉందని అతను భయపడి ఏడుస్తున్నాడేమోనని పండా అనుకున్నాడు. ఆ ఫోటో ఎక్కడ్నుంచి వచ్చింది అని అడగ్గా తాను 12 ఏళ్ల క్రితం బాబాని దర్శించుకోవడానికి వెళ్లానని, షిరిడీలో శ్యామా ఇంట్లో వేలాడుతున్న ఆ ఫోటోను చూసి అది తనకి కావాలని అడిగి తెచ్చుకున్నానని పండా చెప్పాడు. దాంతో ఆ సంఘటనని శ్యామ గుర్తుకు తెచ్చుకుని ఆ ఫోటోయే ఇక్కడ ఉందని తెలుసుకుని ఆనందించాడు. గతంలో తనకి ఆ ఫోటోని ఇచ్చిన శ్యామానే తన ఇంట్లో అతిథిగా ఉన్నాడని తెలుసుకున్న పండా చాలా సంతోషించాడు. ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే, బాబా ఒక్కసారి మాట ఇచ్చారంటే అది 6 సరే నెరవేరుస్తారని, ఆయన శ్యామా కంటే ముందే గయలో ఉంటానని చెప్పిన మాటలు నిజం చేస్తూ బాబా ఫోటో రూపంలో గయలో శ్యామాకి దర్శనమిచ్చి తన లీలని చాటినట్టుగా అర్థం చేసుకోవాలి. 2 మేకల కథ ద్వారా బాబా చెప్పాలనుకున్న నీతి. ఒకరోజు ఉదయం సాయిబాబా లెండీ తోట నుంచి మసీదుకి తిరిగి వస్తుండగా దారిలో మేకల మంద ఒకటి ఎదురుపడింది. వాటిలో 2 మేకలపై బాబా దృష్టి పడింది. బాబా ఆ మేకల దగ్గరికెళ్ళి వాటిని ప్రేమతో తాకి ఆ మేకల యజమానికి 32 రూపాయలు ఇచ్చి ఆ మేకల్ని కొన్నారు. బాబా ఇలా చేయటం చూసిన ఆయన భక్తులకి ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే బాబా ఆ మేకల్ని బేరం చేయటంలో మోసపోయారని ఆ భక్తుల అభిప్రాయం. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక్క మేక ఖరీదు 2 లేదా 3 రూపాయలు మాత్రమే ఉండేది. ఆ లెక్కన ఆ 2 మేకలకి కలిపి 6 నుంచి 8 రూపాయల పైకం ఇస్తే చాలు. అలాంటిది బాబా 32 రూపాయలు పెట్టి ఆ మేకల్ని కొన్నారు. ఆ మేకల అసలు ఖరీదు ఆయనకి తెలియక మోసపోయాడని ఆ భక్తులు అనుకుంటూ ఆ విషయమే వారు బాబాకి చెప్పారు. కాని బాబా వారి మాటల్ని విని కూడా ఏమీ మాట్లాడకుండా ఊరకనే ఉండిపోయారు. కాని శ్యామ, తాత్యాకోతే కలిసి బాబాను భక్తులు అడిగిన దానికి సమాధానం చెప్పమని వేడుకున్నారు. బాబా అందుకు సమాధానంగా, నాకు ఇల్లు కానీ కుటుంబం కానీ లేదు, కావున నేను ధనాన్ని నిల్వ చేయకూడదు అని చెప్పారు. తర్వాత బాబా తన ఖర్చుతోనే 4 సేర్ల శనగపప్పు కొని మేకలకి పెట్టమని శ్యామ, తాత్యాలకు చెప్పగా వారు బాబా చెప్పినట్లే చేశారు. అలా చేసిన తర్వాత బాబా ఆ మేకల్ని వారి యజమానికే తిరిగి ఇచ్చివేశాడు. బాబా చేసిన పనికి అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యపడుచుండగా అది గ్రహించిన బాబా ఆ మేకల పూర్వజన్మ వృత్తాంతం గురించి భక్తులకు ఈ విధంగా చెప్పారు. శ్యామ, తాత్య, మీరీ మేకల బేరంలో నేను మోసపోయి తిని అని అనుకుంటున్నారు కదూ, అది యథార్థం కాదు. వాటి పూర్వజన్మ కథ గురించి చెబుతా వినండి. గత జన్మలో ఈ మేకలు 2 మానవులు. వారి అదృష్టం చేత వాళ్ళిద్దరూ నా మిత్రులుగా ఉండేవారు. వారిద్దరూ ఒకే తల్లి బిడ్డలు. వారికి ఒకరిపై మరొకరికి ప్రేమ ఉండేది. రాను రాను వారి మధ్య ఆ ప్రేమ శత్రుత్వంగా మారి రాను రాను వారు బద్ధశత్రువులుగా మారిపోయారు. పెద్దవాడు సోమరి, చిన్నవాడు చురుకైనవాడు కావడంతో అతను చాలా ధనం సంపాదించాడు. అది చూసి అసూయ చెందిన పెద్దవాడు చిన్నవాడిని చంపి ధనం సొంతం చేసుకోవాలని అనుకున్నాడు. వారిద్దరూ సోదరులమని మరచి ఇద్దరూ కలహించుకున్నారు. అన్న తమ్ముణ్ణి చంపడానికి అనేక పన్నాగాలు పన్నాడు. అవన్నీ నిష్ప్రయోజనాలయ్యాయి. రోజురోజుకి వారిలో శత్రుత్వం మరింతగా పెరగసాగింది. ఒకరోజు అన్న తన తమ్ముణ్ణి బడితతో కొట్టగా తమ్ముడు అన్నను గొడ్డలితో నరికాడు. ఇద్దరూ అక్కడికక్కడే చచ్చిపడిపోయారు.
వారి కర్మఫలం చేత మళ్లీ జన్మలో 2 మేకలుగా పుట్టారు. వారు నా పక్కనుంచి వెళుతూ ఉండగా నాకు పూర్వజన్మ వృత్తాంతం జ్ఞప్తికి వచ్చి వారిని నేను గుర్తించాను. వారిపై కనికరించి వారికి తిండి పెట్టి కొంత విశ్రాంతినిచ్చి ఓదార్చాలనుకున్నాను. అందుకోసమే ఆ మేకలపై అంత డబ్బు ఖర్చు పెట్టాను. నేను చేసిన ఆ పని మీకు నచ్చక మీరు నన్ను తప్పుపడుతుండడం వల్ల, నా బేరం మీకు నచ్చనందువల్లనే నేను ఆ మేకల్ని వాటి యజమాని దగ్గరికి తిరిగి పంపివేశాను అని బాబా చెప్పగా ఆ మాటలు విన్న శ్యామ, తాత్య వాళ్ళిద్దరితో పాటు మిగిలిన భక్తులు ఆశ్చర్యపడి బాబాకు మేకలపైన కూడా ఎంతటి దయ ఉందో కదా అని అనుకొనసాగారు. ఈ మేకల వృత్తాంతాన్ని బట్టి షిరిడీ సాయిబాబాకు మనందరి గురించే కాకుండా సర్వజీవుల గురించి, వాటి పుట్టు పూర్వోత్తరాల గురించి, జీవుల గతజన్మ గురించి తెలుసుననే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. అంతేకాదు, భక్తులపైనే కాకుండా సర్వజీవులపైన భూతదయ కలిగి ఉన్న మహాత్ముడు కాబట్టే ఆయన్ని భక్తులందరూ దైవంగా కొలిచేవారు. మేకలపై చూపిన ప్రేమని మనపై కూడా చూపమని బాబాని కోరుతూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయినాథాయ నమః. సాయి సచ్చరిత్ర పారాయణ 47వ అధ్యాయం. సాయిబాబా మాట విని కప్పని చంపకుండా వదిలేసిన పాము కథ. దైవాంశ సంభూతుడైన సాయిబాబా తనను నమ్మిన భక్తులను తాను జన్మ జన్మాంతరాలలోనూ కాపాడుతూనే ఉంటానని చెబుతూ ఉండేవారు. ఎవరికైనా మాట ఇస్తే వారికిచ్చిన మాటను ఆయన తప్పనిసరిగా నిలుపుకుంటారని ఆ రోజుల్లోనే ఆయన భక్తులు చెబుతూ ఉండేవారు. అలాంటి ఉదంతం ఒకదాన్ని ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ఒకరోజు బాబా ఒక నదీ తీరంలో నడుస్తూ కొంత దూరం ప్రయాణించిన తరువాత విశ్రాంతి తీసుకోవడానికి ఒక చెట్టు కింద కూర్చొని చిలుము వెలిగించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఒక కప్ప బిగ్గరగా బెకబెకలాడుతున్న శబ్దం వినిపించింది. అదే సమయంలో ఒక భక్తుడు బాబా దగ్గరకు వచ్చి చిలుము వెలిగించి ఆయనకు అందించాడు. ఆ శబ్దం గురించి ఆ భక్తుడు బాబాని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా ఆ కప్ప పూర్వజన్మ పాపం అనుభవిస్తోందని బాబా చెప్పారు. ఎవ్వరైనా పూర్వజన్మ ఫలం అనుభవించవలసిందేనని తప్పదని అన్నారు. వాళ్ళిద్దరూ కలిసి కప్ప ఉన్న చోటికి వెళ్లి చూడగా ఆ కప్పను ఒక పాము తన నోట్లో కరచుకొని ఉంది. అది చూసిన ఆ వ్యక్తి 10 నిమిషాల్లో ఆ పాము ఆ కప్పను మింగేస్తుందని బాబాతో అన్నాడు. తాను ఆ కప్పకు తండ్రినని, ఎప్పటికీ అలా జరుగనివ్వనని, ఆ కప్పను తప్పకుండా విడిపిస్తానని చెప్పి ముందుకు వెళ్ళి, వీరభద్రప్ప, నీ శత్రువు చెన్నబసప్ప కప్ప జన్మెత్తి తన తప్పు తెలుసుకున్నా సరే, నువ్వు మాత్రం పాముగా పుట్టి కూడా నీ తప్పు తెలుసుకోలేదా? ఇప్పటికైనా చెన్నబసవప్పపై పగని వదిలి ఈ కప్పని విడిచిపెట్టు అన్నారు. బాబా మాటలు విన్న ఆ పాము ఆ కప్పను చటుక్కున విడిచి నీటిలోకి వెళ్ళిపోయింది. పాము బారి నుండి తప్పించుకున్న ఆ కప్ప అక్కడున్న పొదల్లోకి వెళ్ళిపోయింది. ఇదంతా దూరం నుంచి చూస్తున్న ఆ వ్యక్తికి ఒక్క నిమిషం పాటు ఏమీ అర్థం కాకపోవడంతో బాబా దగ్గరికొచ్చి, ఈ వీరభద్రప్ప చెన్నబసప్పలు ఎవరు అని ప్రశ్నించాడు. అప్పుడు బాబా చెప్పిన వృత్తాంతమేమిటో చూద్దాం. ఒకప్పుడు ఒక ఊరిలో శిథిలావస్థకు చేరుకున్న ఒక పురాతన శివాలయం ఉంది. గ్రామస్తులందరూ కొంత ధనాన్ని కూడబెట్టి ఆ శివాలయానికి మరమ్మతులు చేయించమని ఒక ధనవంతునికి ఇచ్చారు. ధనవంతుడు పరమలోభి కావడంతో గ్రామస్తులు దేవాలయం కోసం ఇచ్చిన ఆ డబ్బుని దాచుకుని శివాలయం మరమ్మతులు చేయించకుండా నిర్లక్ష్యం చేశాడు. ఆ విషయం గురించి అడిగిన గ్రామస్తులకి మాయమాటలు చెప్పి పంపించేశాడు. కొంతకాలం తర్వాత అతని భార్యకి కలలో శివుడు కనిపించి ఆమెని గుడి శిఖరం కట్టించమని, అందుకు బదులుగా ఆమె చేసిన ఖర్చుకు 100 రెట్లు సంపదని ఇస్తానని అంటాడు. ఆ కల గురించి ఆమె తన భర్తతో చెప్పగా ఆమె మాటల్ని అతను కొట్టిపారేశాడు. కొన్ని రోజుల తర్వాత ఆమెకి శివుడు మళ్లీ కలలో కనిపించి ఆమెను సొంత డబ్బుతో ఆ గుడికి మరమ్మత్తు చేయించమని చెప్పగా అప్పుడు ఆమె తన తండ్రి ఇచ్చిన నగలు అమ్మి పొలం కొని ఆ దేవాలయానికి దానం చేయాలని భావించి ఆ విషయాన్ని భర్తకు చెప్పింది. దాంతో ధనవంతుడు ఆమెపై చిరాకుపడి భార్య నగలు తక్కువ ధరకు తానే కొని డుబ్కి అనే పేదరాలు అతని దగ్గర కుదువు పెట్టిన పొలాన్ని ఆమెకిచ్చాడు. అలా ఆ ధనవంతుడు దేవుణ్ణి, భార్యని, డుబ్కీని కూడా మోసం చేశాడు. సాగుకు వీలుగా లేని ఆ పొలం గుడి పూజారి ఆధీనంలో ఉండేది. తర్వాత కొన్నాళ్లకు ఆ లోభి, అతని భార్య మరియు డుబ్కీ కూడా చనిపోయారు. తర్వాతి జన్మలో ఆ లోభి బ్రాహ్మణ కుటుంబంలో వీరభద్రప్పగాను, లోభి భార్య పూజారి కూతురు గౌరిగాను, పేదరాలైన డుబ్కీ గుడి అధికారి చెన్నబసప్పగా పుడతారు. బాబా దయవల్ల
పూజారి కూతురు గౌరీకి వీరభద్రప్పకు వివాహం జరుగుతుంది. వీరభద్రప్పకు మాత్రం ఈ జన్మలో కూడా ధనదాహం తగ్గలేదు. హఠాత్తుగా ధరలు పెరిగిపోవడంతో పూజారి పొలం 100 రెట్లు ధర పలికింది. ఆ ధనం కోసం భార్యాభర్తలిద్దరూ తగవులాడుకుంటూ సలహా కోసం బాబా దగ్గరకు వస్తారు. అప్పుడు బాబా సర్వహక్కులు గౌరీవేనని చెప్పారు. ఇది విన్న వీరభద్రప్పకు కోపం వచ్చి గౌరీ ఆస్తిని కాజేయడానికే బాబా అలా చెప్పారని బాబాని దూషించాడు. గౌరీ మాత్రం తనని కూతురుగా భావించమని ప్రార్థించడంతో ఆమెని రక్షిస్తానని బాబా మాట ఇస్తారు. మళ్లీ శివుడు గౌరికి కలలో కనిపించి ఆ ధనం ఎవ్వరికీ ఇవ్వవద్దని, అది ఆమెదేనని అన్నాడు. చెన్నబసప్పతో సంప్రదించి గుడి మరమ్మతులకు ఆ ధనంలో కొంత ధనాన్ని వినియోగించమని చెప్పాడు. సలహాలు కావాలంటే మసీదులో ఉన్న బాబా దగ్గరికి వెళ్లమని చెబుతాడు. ఆమె బాబా దగ్గరికొచ్చి ఆ కల గురించి చెబుతుండగానే చెన్నబసప్ప, వీరభద్రప్ప పోట్లాడుకుంటూ బాబా దగ్గరికి వచ్చారు. వీరభద్రప్ప బెదిరింపులకు భయపడిన చెన్నబసప్ప బాబాని శరణు కోరాడు. అతన్ని కాపాడతానని బాబా మాట ఇచ్చాడు. ఆ తర్వాత కొంతకాలానికి వాళ్ళిద్దరూ చనిపోయి ఈ జన్మలో ఇలా పాము కప్పలుగా జన్మించారు. అప్పుడు బాబా చేసిన వాగ్దానం ఇప్పుడు కప్ప బెక్కబెక్కలు వినగానే బాబాకి జ్ఞాపకం వచ్చింది. దాంతో బాబా చెన్నబసప్పను రక్షించారు. ఇదంతా బాబా చేసిన లీల. కాబట్టి కరుణా సముద్రుడైన బాబాకి సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదని ఈ కథ ద్వారా మీరంతా గ్రహించాలని విన్నవిస్తున్నాం. జన్మ జన్మలకి మనల్ని కూడా కాపాడుతూ ఉండమని బాబాని వేడుకుంటూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయినాథాయ నమః. సాయి సచ్చరిత్ర పారాయణ 48వ అధ్యాయం. సాయి చూపిన లీలలు లెక్కించడానికి కూడా వీలు కావు. బాబా చేసిన అద్భుతాలు వర్ణించాలంటే ఈ జీవితమే సరిపోదు. ఆయన జీవించి ఉన్న కాలంలోనూ, ఆయన సమాధి చెందిన తర్వాత కూడా ఆయన చూపిన లీలలు ఎన్నెన్నో ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా అక్కల్కోటకి చెందిన సపత్నీకర్ న్యాయ పరీక్షలో ఉత్తీర్ణుడవడం కోసం పట్టుదలగా చదువుతూ ఉన్నాడు. షేవడే అనే విద్యార్థి, ఇంకొంతమంది విద్యార్థులు అతనితో చేరి ఒకరి జ్ఞానాన్ని ఒకరు పరీక్షించుకోసాగారు. అలా ప్రశ్నించుకోవటం వల్ల షేవడేకి పెద్దగా జ్ఞానం లేదని అర్థమై మిగతా విద్యార్థులంతా కలిసి అతన్ని హేళన చేశారు. కాని బాబా మీద నమ్మకం ఉన్న షేవడే తాను బాబా కృప వల్ల ఆ న్యాయ పరీక్షలో ఉత్తీర్ణుడవుతానని అనగా సపత్నేకర్ ఆశ్చర్యానికి గురై, సాయిబాబా ఎవరు? ఆయన్ని అంతగా పొగుడుతున్నావు అని ప్రశ్నించగా సాయిబాబా గురించి, ఆయన గొప్పదనం గురించి షేవడే అతనికి తెలియజేశాడు. సపత్నేకర్ ఆ మాటలు విని నవ్వుతూ షేవడేని, బాబాని కూడా హేళనగా మాట్లాడాడు. తర్వాత సపత్నేకర్ న్యాయవాద పరీక్షలో ఉత్తీర్ణుడై న్యాయవాది అయ్యాడు. 10 ఏళ్ల తర్వాత అంటే 1913లో అతని కుమారుడు గొంతు వ్యాధితో మరణించగా మనోవ్యాకులతకి గురి అయి ఎన్నో పుణ్యక్షేత్రాలకి తిరిగినా అతని మనసు శాంతించలేదు. సరిగ్గా అప్పుడే అతనికి కొన్నేళ్ల క్రితం షేవడే సాయిబాబా గురించి చెప్పిన మాటలు గుర్తుకొచ్చి బాబాని దర్శించాలనుకుని తన సోదరుడైన పండితరావుతో కలిసి షిరిడీ వచ్చాడు. మసీదులోకి రాకుండా దూరం నుంచే బాబా దర్శనం చేసుకుని ఆనందపడతాడు. తర్వాత బాబా దగ్గరికి వెళ్లి ఆయన పాదాలకి నమస్కరించగా బాబా అతన్ని బయటికి వెళ్ళిపో అంటూ బిగ్గరగా అరిచారు. దాంతో సపత్నేకర్ కొద్దిగా దూరంగా జరిగి అక్కడ మౌనంగా కూర్చుండిపోయాడు. మరోసారి బాబా పాదాలకి మొక్కడానికి ప్రయత్నించగా బాబా కోప్పడుతూ మసీదు ఖాళీ చేసి వెళ్ళిపోమని అనడంతో అక్కడ్నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. ఇలా 1 సంవత్సరం గడిచిన తర్వాత ఒకనాటి రాత్రి సపత్నేకర్ భార్యకి ఒక కల వచ్చింది. ఆ కలలో ఆమె నీళ్ల కోసం ఒక బావికి వెళ్లగా అక్కడ తలకి గుడ్డ కట్టుకున్న ఒక ఫకీరు వేప చెట్టు కింద కూర్చుని ఆమెని చూసి, అమ్మాయి, అనవసరంగా ఎందుకు శ్రమపడతావు? నేను నీ కుండని నిండుగా నింపుతాను అనగా ఆమె ఆ ఫకీరుని చూసి భయపడి నీరు పట్టకుండా ఖాళీ కుండతోనే అక్కడుంచి పరుగున ఇంటికి వెళ్ళిపోతుండగా ఆ ఫకీరు ఆమెని అనుసరిస్తాడు. ఇంతలో ఆమెకి మెలకువ రాగా ఆమె కళ్ళు తెరుస్తుంది. ఆ రాత్రి వచ్చిన కలని మరుసటి రోజు ఆమె తన భర్తకి చెప్పగా అదే శుభశకునంగా భావించి సపత్నేకర్ దంపతులు షిరిడీకి వెళ్లారు. వాళ్ళిద్దరూ లెండీ తోటకి వెళ్లి అక్కడున్న బాబాని చూశారు. ఆయన్ని చూడగానే ఆమె ఆశ్చర్యపోతుంది. తనకి కలలో కనిపించిన ఫకీరు అచ్చం బాబాలాగానే ఉండడంతో ఆమె బాబా దగ్గరికెళ్లి ఆయన పాదాలకి నమస్కరించింది. ఆమెని చూసిన బాబా ఆమె పరిస్థితిని గ్రహించి ఆమెని ఆశీర్వదించారు.
మళ్ళీ సపత్నేకర్ బాబా కాళ్ళకి మొక్కడానికి వెళ్ళగా ఇదివరకటిలాగానే బాబా సపత్నేకర్పై కోప్పడుతూ అతన్ని దూరంగా వెళ్ళిపోమ్మన్నారు. ఇంతలో ఒక గొల్ల మహిళ వచ్చి బాబాకి నడుము ఒత్తుతుంది. ఆ సమయంలో బాబా ఒక కోమటి వ్యక్తి కథ చెప్పి అతని జీవితంలోని కష్టాల గురించి చెప్పారు. అతని కుమారుడు మరణించిన సంగతి కూడా చెప్పడంతో సపత్నేకర్ ఆశ్చర్యపడతాడు. ఆ సమయంలో బాబా సపత్నేకర్ వైపుకు తిరిగి, వీడు తన బిడ్డని నేను చంపాననుకుని నన్ను నిందిస్తున్నాడు. నేను ఇతరుల బిడ్డని చంపుతానా? మసీదుకు వచ్చి బిడ్డ కోసం ఏడుస్తున్నాడు. అదే బిడ్డని వీడి భార్యకిస్తాను అంటూ సపత్నేకర్ని పిలిచి అతని తలపై తన చెయ్యిని ఉంచి బాబా అతన్ని ఆశీర్వదిస్తూ, ఇక నీ కష్టాలు తీరిపోయాయి. నా మీద నమ్మకముంచి నన్నే ధ్యానించు. నీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి అనగానే సపత్నేకర్ కన్నీటితో బాబా పాదాలపై పడ్డాడు. తర్వాత అక్కడ్నుంచి తమ బసకి వెళ్ళిపోయారు. మరుసటి రోజు మళ్లీ వచ్చి బాబాని దర్శించి ఆయనకి 2 రూపాయలు దక్షిణగా ఇవ్వగా అతనికి ఒక టెంకాయని కానుకగా ఇచ్చి, ఇది నీ భార్య కొంగుకి కట్టు అని చెప్పి బాబా అతన్ని ఆశీర్వదించి పంపించారు. ఏడాది తిరగకుండా వారికి ఒక కొడుకు పుట్టాడు. అతనికి 8 నెలలు వచ్చిన తర్వాత శిశువుతో కలిసి దంపతులిద్దరూ బాబా దగ్గరకొచ్చి ఆ బిడ్డని బాబా పాదాలపై పెట్టగా బాబా ఆ బిడ్డని దంపతుల్ని ఆశీర్వదించారు. తర్వాత ఆ దంపతులు తమ బిడ్డకి మురళీధర్ అని పేరు పెట్టారు. తర్వాత వారికి భాస్కర్, దినకర్ అనే మరో 2 కుమారులు కూడా జన్మించారు. అలా ఆ దంపతులు బాబాని భక్తితో పూజిస్తూ ఎలాంటి కష్టాలు లేకుండా హాయిగా జీవించారు. బాబాని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆయన్ని భక్తితో పూజిస్తే మీ జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి బాబా పాదాల్ని వదిలిపెట్టకుండా బాబాపై విశ్వాసముంచమని ప్రతి భక్తుడికి సలహా ఇస్తూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయినాథాయ నమః. సాయి సచ్చరిత్ర పారాయణ 49వ అధ్యాయం. తనని పరీక్షించడానికి వచ్చిన హరికానోబా విషయంలో మహిమని చాటి ఆశ్చర్యపరిచిన బాబా. సాయిబాబా మహిమల గురించి విన్న అనేక మంది భక్తులు షిరిడీకి వచ్చి ఆయన్ని దర్శిస్తూ ఉండేవారు. అలా వెళ్లిన వారిలో ముంబైకి చెందిన హరికానోబా ఒకరు. ముంబాయిలో తన స్నేహితులు, బంధువుల ద్వారా బాబా లీలల గురించి తెలుసుకున్న హరికానోబా బాబా విషయంలో వాళ్ళు అబద్ధం చెబుతున్నారని అనుకున్నాడు. ప్రతి విషయాన్ని సంశయభావంతో చూసే అతను స్వయంగా షిరిడీ వెళ్లి బాబాను స్వయంగా చూసి ఆయన్ని పరీక్షించాలని అనుకున్నాడు. వెంటనే కొంతమంది మిత్రులతో కలిసి షిరిడీకి వెళ్ళాడు. హరికానోబా తన తలపై ఎల్లప్పుడూ ఒక జలతారు తలపాగాన్ని ధరిస్తూ ఉండేవాడు. ఆ రోజు కూడా అలాగే జరీ తలపాగా ధరించి పాదాలకు కొత్త చెప్పులు వేసుకుని షిరిడీకి వెళ్ళాడు. బాబాను కొంచెం దూరం నుంచి చూసి సాష్టాంగ నమస్కారం చెయ్యాలని మనసులో అనుకున్నాడు. కాని తాను కాళ్లకి వేసుకొచ్చిన కొత్త చెప్పులు ఎక్కడ ఉంచాలో అతనికి తెలియలేదు. ఆ చెప్పుల్ని చేత్తో పట్టుకుని మసీదులోకి వెళ్లడం బాగోదని భావించి వాటిని మసీదు దగ్గర ఒక మూలన పెట్టి బాబా దర్శనానికని మసీదులోకి వెళ్ళాడు. బాబా పాదాలకు భక్తిపూర్వకంగా సాష్టాంగ నమస్కారం చేసి ఊది ప్రసాదం బాబా చేతి నుండి అందుకుని తిరిగి బయటకు వచ్చాడు. మూలకు వెళ్లి చూడగా అంతకుముందు అక్కడ పెట్టిన చెప్పులు కనిపించలేదు. చెప్పుల కోసం చుట్టుపక్కలంతా వెతికాడు, కానీ కనిపించలేదు. చాలా చిరాకు పడుతూ మనసులో బాబాని తిట్టుకుంటూ తన బసకు చేరుకున్నాడు. తర్వాత తాను బస చేసిన హోటల్ గదిలో స్నానం చేసి పూజలు పూర్తి చేసి నైవేద్యం సమర్పించి భోజనానికి కూర్చున్నాడు. కాని అతని మనసులో మాత్రం పోయిన చెప్పుల గురించి బాధ తగ్గలేదు. భోజనం పూర్తయిన తర్వాత చేతులు కడుక్కోవడానికి బయటకు వచ్చాడు. అప్పుడు ఒక మరాఠీ కుర్రవాడు తన వైపే రావడం చూశాడు. ఆ కుర్రవాడి చేతిలో ఒక కర్ర, ఆ కర్రకు చివరన కొత్త చెప్పులు వేలాడుతూ కనిపించాయి. అతన్ని చూసి ఆ బాలుడు, హరికా బేటా, జరీకా ఫేటా అని అరిచాడు. ఆ కుర్రాన్ని అక్కడ ఆపి, నిన్ను ఇలా అరవమని నీకు ఎవరు చెప్పారు అని అడగ్గా, బాబాయే తనను అలా అరవమని చెప్పాడని, ఈ చెప్పులు చూసి ఎవరైనా ఇవి తమవని అడిగితే వారిని 3 విషయాలు సరిచూసుకోమని బాబా చెప్పారని ఆ బాలుడు అతనితో చెప్పాడు. అడిగిన వారి పేరు హరి అని, అతని తండ్రి పేరు కానోబా అని, అతని తలపై జరీపాగా ఉన్నది లేనిది చూసుకోమని బాబా తనకి చెప్పి పంపించాడని, అవన్నీ చూసి నిర్ధారించుకున్న తరువాతే ఈ చెప్పుల్ని ఇవ్వమని బాబా తనతో చెప్పారని అంటాడు. ఆ కుర్రాడి మాటలు విన్న హరికానోబా ఆశ్చర్యానికి గురి అయ్యాడు. తేరుకున్న తరువాత ఆ బాలుడికి తన పేరు హరి అని, తన తండ్రి పేరు కానోబా అని చెప్పి
తన తలపై గల జరీపాగాని చూపించాడు. ఆ బాలుడు అవన్నీ చూసి సంతృప్తి చెంది చెప్పులు ఇచ్చి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఈ సంఘటన హరికానోబాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. జరీపాగా అందరికీ కనిపిస్తుంది, కాని తన పేరు తన తండ్రి పేరు బాబాకు ఎలా తెలిసిందో అతనికి అర్థం కాలేదు. తాను మొదటిసారి షిరిడీకి వచ్చాడు, అది బాబాని పరీక్షించడానికి. ఈ సంఘటనతో బాబా సత్పురుషుడని, సర్వం తెలిసినవాడని, సర్వాంతర్యామి అని హరికానోబా గ్రహించాడు. తాను బాబాని పరీక్షించడానికే ఇక్కడికి వచ్చాడు. బాబాకి సర్వం తెలుసని అర్థం చేసుకున్నాడు. దాంతో తాను వచ్చిన పని నెరవేరినందుకు సంతోషిస్తూ, బాబాని అపార్థం చేసుకున్నందుకు మన్నించమని వేడుకుంటూ మనసులో అనేక నమస్కారాలు సమర్పించి ఆనందంగా తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఈ హరికానోబా కథని బట్టి బాబాకి తెలియని విషయం ఏదీ లేదని, ఆయన దైవాంశ సంభూతుడని, మానవుల్ని ఉద్ధరించడానికి భూలోకం వచ్చిన భగవంతుడని మనం అర్థం చేసుకోవాలి. బాబాని పరీక్షించడానికి వచ్చిన సోమదేవస్వామిని ఆశ్చర్యానికి గురిచేసిన బాబా. సోమదేవస్వామి అనే వ్యక్తి భాయీజీ అనే బాబా భక్తుడి దగ్గర పరిచయపు ఉత్తరం తీసుకుని షిరిడీకి వస్తాడు. షిరిడీకి రాగానే దూరంగానే ఉండిపోయి చూడగా అతనికి మసీదు, దానిపై ఎగిరే 2 జెండాలు కనిపించాయి. ఆ జెండాలు చూడగానే సాయిబాబా కీర్తి కోసం పాటుపడుతున్నాడని అపార్థం చేసుకున్నాడు. అయితే అతనితో ఉన్న కొందరు భక్తులు మాత్రం బాబాకి అవన్నీ ఇష్టం ఉండవని, ఆయన కీర్తి కోసం ప్రాకులాడేవారు కాదని, భక్తులే ఆ ఆర్భాటాలు చేస్తున్నారని, అవన్నీ చూసి బాబాని అపార్థం చేసుకుని ఆయన్ని కలవకుండా వెళ్ళిపోవద్దని చెబుతారు. దాంతో అతను మనసు మార్చుకుని మసీదుకు వెళ్లి బాబాని దర్శించగానే అతని మనస్సు కరిగిపోయి గొంతుకు తడారిపోయింది. బాబాపై అతనికున్న అపోహలన్నీ మాయమైపోయాయి. తరువాత అతను బాబా దర్శనానికి వెళ్ళగా బాబా అతన్ని చూసి, మా వేషం మా దగ్గరే ఉండని, నువ్వు నీ ఇంటికి వెళ్ళిపో, మసీదులోకి రావద్దు, జెండాలపై మక్కువ చూపి వాటిని ఎవరు ఎగరవేస్తారో అలాంటి వారి దర్శనం నీకెందుకు, ఇక్కడ ఒక్క నిమిషం కూడా నిలబడవద్దు, వెంటనే వెళ్ళిపో అని కోపంగా అన్నారు. ఆ మాటలు వినగానే సోమదేవస్వామి ఆశ్చర్యపడతాడు. తాను ఎక్కడో దూరంగా అనుకున్న మాటలు ఈయనకెలా తెలిసాయా అని అనుకుని సాయిబాబా సామాన్యమైన వ్యక్తి కాదని, అతను సర్వజ్ఞుడని అనుకుంటాడు. బాబా అందరితోనూ సరదాగా ఉంటూ అందర్నీ నవ్విస్తూ వేళాకోళాలాడుతూ ఉంటారని విన్నాను, కాని ఈయన నా ఒక్కడితోనూ ఎందుకిలా ఉన్నారో అనుకుంటాడు. తర్వాత తను చేసిన తప్పు తెలుసుకుని మనసులోనే బాబాకి క్షమాపణలు చెప్పుకున్నాడు. ఆయన కోపమే తనకి ఆశీర్వాదం అనుకుంటాడు. తర్వాత బాబా తత్వాన్ని బాగా అర్థం చేసుకుని బాబాకి గొప్ప భక్తుడిగా మారిపోయాడు. నానాసాహెబ్ చందోర్కర్ మనోచాంచల్యాన్ని తొలగించిన బాబా. ఒకరోజు బాబా నానాసాహెబ్, మహల్సాపతి వంటి భక్తులతో కలిసి మసీదులో కూర్చుని ఉండగా బీజాపూర్ నుండి ఒక మహమ్మదీయ ధనికుడు వచ్చాడు. అతనితో పాటు కొందరు ఘోషా స్త్రీలు కూడా ఉన్నారు. వాళ్ళంతా కలిసి వచ్చి బాబా దర్శనం చేసుకున్నారు. వారిలో ఒక స్త్రీ తన ముఖానికున్న ముసుగు తీసి బాబా పాదాలకి నమస్కారం చేసుకుంది. ఆమె ముఖం చాలా అందంగా ఉండడంతో ఆమె సౌందర్యాన్ని నానా మళ్లీ మళ్లీ చూడాలనుకుంటాడు. అతని మనోచాంచల్యాన్ని బాబా గ్రహించారు. ఆ స్త్రీలు వెళ్లిపోయిన తర్వాత బాబా ఆ విషయం గురించి నానా దగ్గర ప్రస్తావిస్తూ, నానా, మనిషికి ఇంద్రియాలు ఉండేది చూడ్డానికే, వాటి పని వాటిని చెయ్యనివ్వు, అలా చూడ్డం వల్ల ఎవ్వరికీ ఎలాంటి హాని జరగదు. నిజానికి ఆ యువతి చాలా అందగత్తె, కాని ఆమెని పుట్టించిన భగవంతుడు ఇంకా అందగాడు. అతని ఈ అందమైన ప్రపంచాన్ని సృష్టించాడు. కాబట్టి ఇంద్రియాల పనులు ఇంద్రియాలని చేసుకోనివ్వాలి. వాటిని బలవంతంగా అణచివేస్తే అవి మళ్లీ మళ్లీ చూడాలని కోరుకుంటాయి. ఆ కోరిక అలాగే ఉండిపోతే చంచలమైన ఈ మనసుని అది మరింత ఉద్రేకపరుస్తుంది. అలా కాకుండా వాటి పని వాటిని చెయ్యనిస్తే మెల్లగా మళ్లీ మళ్లీ చూడాలనే ఆ కోరిక తగ్గిపోతుంది. అంతేకాదు, నిత్యం భగవన్నామ స్మరణ చేస్తూ భగవంతుడి రూపాన్ని ధ్యానిస్తూ ఉంటే మనోచాంచల్యం తగ్గి మనసు కుదుటపడి విషయవాంఛల వైపు పరుగు తీయదు. దీన్ని బట్టి మనుషులు తమ ఇంద్రియాలని అదుపులో ఉంచుకోవాలనుకుంటే భగవంతుడు సృష్టించిన ఈ సుందరమైన ప్రకృతిని చూస్తూ భగవంతుణ్ణి ధ్యానం చేసుకుంటూ ఉండాలి. అలా కొన్నాళ్లు సాధన చేస్తే మనిషి స్థితప్రజ్ఞుడవుతాడు. అంటే ఎలాంటి విషయాలకి చలించకుండా అందరినీ సమానంగా చూస్తూ మంచి చెడులని ఒకేలా చూస్తూ ఉండటం అలవాటు చేసుకుంటాడు. దీనివల్ల ఎవరికీ ఎలాంటి అనర్థాలు సంభవించవని బాబా అన్నారు. బాబా చెప్పిన ఈ విషయాలని అర్థం చేసుకున్న వారి మనోచాంచల్యాన్ని తగ్గించమని బాబాని వేడుకుంటూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాం. శ్రీ సాయినాథాయ నమః.
శ్రీ సాయినాథాయ నమః. సాయి సచ్చరిత్ర పారాయణ 50వ అధ్యాయం. మహాత్ముల కథలు మనుషుల్ని మంచివైపు నడిపిస్తాయని శాస్త్రం చెప్పినట్టుగా మహాత్ముడైన సాయిబాబా కథలు మన మనసుల్ని శాంతింపచేస్తాయి, మనకి సుఖశాంతుల్ని కలగచేస్తాయి. ఈ సాయి కథలు చెప్పేవారు మరియు వినేవారు కూడా ధన్యులు. చెప్పేవారు మరియు వినేవారి జన్మ కూడా ధన్యమవుతుంది. కాకాసాహెబ్ దీక్షిత్ని తన భక్తుడిగా మార్చుకున్న బాబా. కాకాసాహెబ్ దీక్షిత్ ఖాండ్వా గ్రామంలోని బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి. అతని అసలు పేరు హరిసీతారాం. 1909కి ముందు కాకాసాహెబ్కి బాబా గురించి ఏమీ తెలియదు. అతని స్నేహితుడైన నానాసాహెబ్ ద్వారా అతనికి బాబా పరిచయం కలుగుతుంది. పిచ్చుక కాలికి దారం కట్టి లాక్కొచ్చినట్టుగా బాబా అతన్ని షిరిడీ లాక్కొచ్చి తన భక్తునిగా చేసుకున్నాడు. అతనికి ఒకప్పుడు ప్రమాదవశాత్తు కాలికి దెబ్బ తగలడంతో కొద్దిగా కుంటుతూ నడిచేవాడు. అతను నానాసాహెబ్ ద్వారా బాబా గురించి విని షిరిడీ వచ్చి బాబాని కలుద్దామనుకున్నాడు. కాని అతనికి ఎలా వెళ్లాలో తెలియదు. దాంతో నానాసాహెబ్ అతన్ని మిరీకరికి అప్పగించి షిరిడీ తీసుకెళ్లమన్నాడు. వాళ్ళిద్దరూ కలిసి కోపర్గాంకి రైల్లో వెళ్లాలనుకున్నారు. ఆ సమయంలోనే ఒక అద్భుతం జరుగుతుంది. కాకా దీక్షిత్ ఏ బాబానైతే చూద్దామనుకున్నాడో అదే బాబా ఫోటో రూపంలో అక్కడ మిరీకర్ చేతిలో కనిపించగా కాకా దీక్షిత్ ఆశ్చర్యానికి గురి అయ్యాడు. ఆ ఫోటో మేఘశ్యాముడిది. దానిపైన ఉండే గ్లాస్ పగిలిపోవడం వల్ల దానికి గ్లాస్ ఫ్రేమ్ కట్టించడానికని చెప్పి మిరీకర్ తీసుకెళ్తున్నాడు. అదే కాకాకి కనిపించింది. ఆ రకంగా బాబా తన భక్తుడికి షిరిడీ రాకముందే కనిపించి అతన్ని ఆశీర్వదించారు. షిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకోగానే కాకా దీక్షిత్ మనసు ఆనందంతో నిండిపోయింది. అలా అతను బాబా భక్తుడై బాబాతో సాన్నిహిత్యం పెంచుకుని చాలా కాలం బాబాతోనే ఉన్నాడు. చివరికి ఒకరోజు రైలులో ప్రయాణం చేస్తూ బాబా గురించి మాట్లాడుకుంటూ ఉన్నట్టుండి హేమాడ్ పంత్ భుజంపై తన తలవాల్చి ప్రాణాల్ని వదిలాడు. అలా బాబా సాన్నిహిత్యాన్ని పొందిన కాకాసాహెబ్ తన జన్మని ధన్యం చేసుకున్నాడు. టెంబేస్వామి అనే ఒక యోగి రాజమండ్రిలో నివసిస్తూ ఉండేవాడు. ఆయన అసలు పేరు వాసుదేవానంద సరస్వతి. అతను దత్తాత్రేయుని భక్తుడు. ఆయన తన స్నేహితులతో మాట్లాడే సందర్భంలో ఎవరో సాయిబాబా గురించి చెప్పగా ఆ టెంబేస్వామి మధ్యలో కల్పించుకుని బాబాకి చేతులతో నమస్కరించి ఒక టెంకాయని తీసి అది పుండలీకరావుకిచ్చి తన సోదరుడైన సాయికి తన నమస్కారాలతో పాటు అది అర్పించండి, తనని మరువవద్దని, తనపై ప్రేమని చూపమని చెప్పండి అని అన్నాడు. పుండలీకరావు ఒక నెల తరువాత తన స్నేహితులతో కలిసి ఆ టెంకాయని తీసుకుని షిరిడీకి వెళుతూ మన్మాడ్ చేరుకున్నాడు. సలేటి దగ్గరికి వెళ్లి కొన్ని కారపు శనగలు తిని నోరు కారంగా అనిపించడంతో పరగడుపున నీళ్లు తాగడం ఎందుకని భావించి ఆ టెంకాయని పగలగొట్టి దానిలోని నీటిని తాగుతాడు. అయితే ఆ టెంకాయ బాబా కోసం టెంబేస్వామి ఇచ్చిన టెంకాయ అని గుర్తుకు రావడంతో బాధపడ్డాడు. అతను స్నేహితులతో కలిసి షిరిడీ వెళ్లి బాబాని కలవగా సర్వజ్ఞుడైన బాబా తనకి తన సోదరుడు ఇచ్చిన టెంకాయ ఏది అని అడిగారు. పుండలీకరావు బాబా పాదాల్ని పట్టుకుని క్షమించమని వేడుకోగా దానికి బదులుగా ఇంకో టెంకాయనిస్తానని అన్నాడు. కాని బాబా నిరాకరిస్తారు. తనకి ఆ టెంకాయే కావాలంటారు. ఆ టెంకాయ చాలా విలువైనది అని చెబుతూ, నువ్వేం బాధపడకు, నా సంకల్పం వల్లనే ఆ టెంకాయ నీచే పగలగొట్టబడింది. దీనిలో నువ్వు చేసిన దోషం ఏమీ లేదు. నువ్వు నిశ్చింతగా ఉండు. అహంకారాన్ని విడిచి నన్నే భక్తితో పూజించు, నువ్వు మేలు పొందుతావు అని అతన్ని ఆశీర్వదించారు బాబా. భక్తుల మీద బాబాకి ఎంతటి ప్రేమానురాగాలు ఉంటాయో ఈ సంఘటన ద్వారా తెలుస్తోంది. బాలారాం దురంధర్ అనే వ్యక్తికి 1912లో బాబాతో పరిచయం ఏర్పడింది. ఒకరోజు అతను తన కుటుంబంతో కలిసి షిరిడీకి వెళ్ళాడు. వాళ్లు రాకముందే వారి గురించి బాబా తన భక్తులకి చెప్పి తన కోసం కొందరు భక్తులు వస్తారని అన్నారు. తర్వాత కొద్దిసేపటికి వాళ్లు అక్కడికి వెళ్లారు. వారిని చూసి, వీరి గురించే నేను కొద్దిసేపటి క్రితం మీకు చెప్పాను అని భక్తులతో బాబా అన్నారు. వారు బాబా దర్శనం చేసుకోగానే బాలారాం కుటుంబ సభ్యుల్ని చూసి, మీకు నాకు గత 62 తరాల నుంచి పరిచయం ఉంది అన్నారు. ఆ మాటలు విన్న బాలారాం అతని కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. వారంతా సాయి పాదాలపై పడి నమస్కారం చేసుకున్నారు. బాబా వారిని ఆశీర్వదించారు. బాబా కొద్దిసేపటి తర్వాత చిలుముగొట్టం వెలిగించి చిలుము పీల్చి బాలారాం కూడా ఇచ్చారు. బాలారాంకి చిలుము పీల్చడం అలవాటు లేకపోయినా బాబా చెప్పారు కాబట్టి పీలుస్తాడు. అతను అలా పీల్చగానే ఆశ్చర్యంగా అతనికి ఉన్న ఉబ్బసం వ్యాధి నయమయ్యింది. అప్పటి నుండి అతనికి దగ్గు కానీ ఆయాసం కానీ రాకుండా
అతని జబ్బు పూర్తిగా నయమైపోయింది. అలా తన భక్తుడైన బాలారాం ఉబ్బసం వ్యాధిని బాబా విచిత్ర రీతిన తగ్గించి అతనికి ఆనందం చేకూర్చారు. మనలో కూడా ఏవైనా భౌతికపరమైన మానసికపరమైన వ్యాధులు ఉంటే తన స్వహస్తాలతో తగ్గించమని బాబాని వేడుకుంటూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయినాథాయ నమః. సాయి సచ్చరిత్ర పారాయణ 51వ అధ్యాయం, చివరి అధ్యాయం, ఫలశ్రుతి. సాయి భక్తులు ఈ గ్రంథాన్ని ఏకాగ్రతతో భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తూ వినాలి. ఎవరైతే అలా చేస్తారో, ఈ పారాయణని శ్రద్ధగా ఎవరు వింటారో అలాంటి భక్తుల ఇహపరమైన కోరికల్ని దైవాంశ సంభూతుడు భక్తజన బాంధవుడు అయిన ఆ సాయినాథుడు తీరుస్తాడు. ఈ సాయి సచ్చరిత్రని ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తూ వింటారో వారి కష్టాలు, వారికున్న అరిష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ గ్రంథాన్ని ఎవరు ఎంత నిష్ఠతో పారాయణం చేస్తూ వింటే వారికి అంత మంచి ఫలితం వస్తుంది. అత్యంత నిష్ఠతో ఈ సాయి సచ్చరిత్ర గ్రంథాన్ని పారాయణ చేస్తూ విన్న భక్తుల కష్టాలు, బాధలు, గ్రహదోషాలు, నరదృష్టి, కుటుంబ కలహాలు తొలగిపోతాయి. మీ పిల్లల చదువులు మెరుగుపడతాయి. అకాల మరణాలు, అనుకోని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, ఆత్మహత్యలు, భార్యాభర్తల కలహాలు తొలగిపోతాయి. అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి. ప్రియమైన భక్తుల్లారా, శ్రోతల్లారా, మీ అందరికీ మేం చేసే విన్నపం ఒక్కటే. సాయి భగవానుడి లీలల్ని తెలిపే ఈ సచ్చరిత్ర గ్రంథాన్ని మీరు నిష్ఠగా పారాయణ చేస్తూ వింటే మీలో ధైర్యం పెరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ సాయి సచ్చరిత్ర పారాయణని ఎవరైతే శ్రద్ధగా చదువుతూ వింటారో వారు సాక్షాత్తు సాయి భగవానుని ఆలయానికి వెళ్ళి ఆయనకి భక్తి శ్రద్ధలతో పూజించిన ఫలితాన్ని పొందుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రతిరోజు ఈ గ్రంథాన్ని పారాయణ రూపంలో చదువుతూ వినండి. మీరు ఎంతో మేలు పొందుతారు. మీకున్న కోరికలు మరియు మీ కష్టాలన్నీ బాబాకి చెప్పుకొని ఈ పారాయణాన్ని చదువుతూ వింటే మీ కష్టాలు తీరి, మీ కోరికలన్నీ నెరవేరి మీ జన్మ చరితార్థమవుతుంది. సమర్థ సద్గురువైన సాయికి భక్తితో నమస్కరిస్తూ మీ కష్టాల్ని కడతేర్చమని ఆయన్ని అర్థిస్తూ ఈ సప్తాహ పారాయణాన్ని ఇంతటితో ముగిద్దాం. సర్వం సాయినాథార్పణమస్తు. శుభం భూయాత్. శ్రీ సాయినాథాయ నమః. భక్తులు ఈ పారాయణని ముగించిన తరువాత ఈ విధంగా సాయిబాబాకి హారతి ఇవ్వాలి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.